ప్రసాద్ కుటుంబంలో అనామిక చాలా తెలివైంది. ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. కానీ ఆమెలో ఒక చిన్న లోపం ఉంది. అదేంటంటే ఆమె మహాపిసినారి. ప్రతి దాంట్లోనూ 100 లెక్కలు వేసుకుని పైసా పైసా ఆదా చెయ్యాలని చూస్తుంది. ఇంట్లో కరెంటు బిల్లు, కిరాణా సరుకులు, ఆఖరికి కూరల్లో వేసే నూనె దగ్గర కూడా విపరీతమైన పొదుపు పాటిస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం నుంచి బయట కుండపోత వర్షం పడుతుంది. చల్లటి గాలికి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా మారింది. ప్రసాదు, శారద ఇద్దరూ వరండాలో కూర్చుని వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. రమేష్ పేపర్ చదువుతున్నాడు. యావండి, చూసారా బయట వర్షం ఎంత దంచి కుట్టేస్తుందో. గిలగిలా వణికిపోయేలాగా ఈ చలిగాలి ఒంటికి తగులుతా ఉంటే నాకెత్తి నూరు పీకేస్తుంది. ఎముకలు కొరికేసేలా ఉన్నా ఈ వాతావరణానికి ఏవైనా కరకరలాడతా. నోట్లో వేసుకోగానే కారంగా వేడివేడిగా పొగలు గక్కే స్నాక్స్ తినాలనిపిస్తుంది. అవును శారద, నువ్వు అక్షరాల నా మనసులో ఉన్న మాటే చెప్పావు. ఈ వానజోరు చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఇట్లాంటి కుండపోత వర్షంలో కిటికీ పక్కన కూర్చుని ఆ వాన చినుకుల చప్పుడింటా ఓ కప్పు ఘాటైన అల్లం యాలకులు టీ తాగుతూ ఎర్రగా కాలిన వేడివేడి ఉల్లిపాయ పకోడీలు తింటే ఆహా, ఆ మజానే వేరుగా. ఈ చలికి అంతకంటే కావాల్సిందే ఉంది చెప్పు. అబ్బో నానా, మీరు ఆ పకోడీల ముచ్చటెత్తగానే నా నోట్లో కూడా లాలాజలం ఊరుతుంది. బయట చూస్తేనేమో వీధులన్నీ నదుల్లా ప్రవహిస్తున్నాయి. బజారుకు వెళ్ళి హోటల్ నుంచి తెచ్చుకునే పరిస్థితి అస్సలేదు. మన ఇంట్లోనే అనామిక ఉంది కదా, తన చేత వేడివేడిగా చేయించుకుందాం. అనామిక చేత వంట రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. అవునరా బాబు, తన చేతి వంట రుచిగా ఉంటదనేది నిజమే గాని నేను వెళ్ళి అడగాలంటేనే భయమేస్తుంది. మీ ఎక్కడ నూనె ఖర్చు అవుతుందని ఆనందం తాగిన మొహం పెట్టి క్లాసులు బీగుతూనని గుండె దడబడుతుంది. ఎందుకంటే ఆదివారం ఏదో సరదాగా పూరీలు చేయమని అడిగానా, డీప్ ఫ్రై చేస్తే నూనె అయిపోతుందని, పైగా ఆయిల్ రేట్లు కూడా ఆకాశాన్ని దాగుతున్నాయని ఏకంగా పొడి చపాతీలు చేసి నా చేతిలో పెట్టిందిరా. శారద, ఎప్పుడూ తనని అలా అనమాకు. అనామిక అంతా మన కుటుంబం కోసమే కదా పైసా పైసా కూడబెట్టి పొదుపు చేసేది. అయినా ఇంత అందమైన వర్షంలో అత్తమామలు ఆశపడి అడిగితే కాదంటుందా ఏంటి? నేను పిలుస్తానుండు. అమ్మా అనామిక, అనామిక, ఓసారి ఇట్టారా అమ్మ తల్లి. ప్రసాద్ ఆప్యాయంగా పిలిచిన పిలుపు విని అనామిక వంటగదిలో నుంచి చేతికంటుకున్న శనగపిండిని మెల్లగా తుడుచుకుంటూ బడ్జెట్ లెక్కలు ఏమైనా మారాయేమో అన్నట్లు హాల్లోకి నడుచుకుంటూ వస్తుంది. ఏంటి మావయ్య చారా, చెప్పండి. ఏవైనా ప్రత్యేకమైన పనుందా నాతోటి? బయట వర్షం వస్తుంది కదా, అందుకే నేను మధ్యాహ్న భోజనానికి ఏకంగా టొమాటో రసం పెట్టేస్తున్నాను. రసం అయితే కూరల కంటే చాలా త్వరగా మరిగిపోతుంది. దీనివల్ల గ్యాస్ సిలిండర్ కూడా ఆదా అవుతుంది. పైగా తక్కువ కూరగాయలతో ఎక్కువ మందికి సరిపోతుంది. ఇది నా ప్లాన్. అమ్మా అనామిక, ఇప్పుడు నీ గ్యాస్ పొదుపు రసం సంగతి దేవుడెరిగ్గాని బయట వాన దెబ్బకి నా మనసు ఎందుకు లాగుతుందే. నాకు మీ మావయ్యకే అట్టగి నీ మొగుడుకు కూడా కాస్త కరకరలాడే ఉల్లిపాయ పకోడీలు తినాలని విపరీతమైన కోరుకుంది. కాదనకుండా ఒక అరగంటలో వేడివేడిగా పకోడీలేసి దాంతోపాటు ఒక కప్పు అల్లండి తీసుకురామ్మా. అయ్యో దేవుడా, పకోడీలే? పకోడీలంటే వీళ్ళకి ఆట వస్తువు అనుకున్నారేమో. అది చెయ్యాలంటే నూనెలో డీప్ ఫ్రై చేయాలి. కనీసం 1/2 లీటర్ నూనె బాండీలో పోసి మరిగించాలి. మొన్ననే కదా బడ్జెట్ చూసి ఒక నూనె ప్యాకెట్ తెచ్చాను. ఇప్పుడు అందులో సగం వాడేస్తే వచ్చే నెలాఖరి వరకు ఇల్లెలా గడుస్తుంది? బడ్జెట్ అంతా తలకిందులైపోతుంది. దీనికి తోడు మార్కెట్లో ఉల్లిపాయల రేట్లు ఆకాశంలో విహరిస్తున్నాయి. వీళ్ళ చలికాలపు కోరికలు నా నెలవారీ హోమ్ బడ్జెట్ని బలి తీసుకునేలా ఉన్నాయే. నేనే ఏదో ఒకటి చేసి ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ఏంటనమిక, అలా శూన్యంలోకి చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఇంట్లో శనగపిండి కానీ ఉల్లిపాయలు కానీ లేవా ఏంటి? ఉన్న విషయం ఏదో చెప్తే నేనే తడుస్తూ వెళ్ళి తెస్తాను. వెళ్ళి పిండి ఉందండి, కానీ వాతావరణం చూసారా ఎంత చల్లగుందో. ఈ వర్షాకాలంలో అరుగుదల శక్తి చాలా తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైలని ఆ పకోడీలు ఈ పకోడీలు తింటే నూనెంతా కడుపులో గడ్డకట్టుకుపోదు. పైగా అత్తయ్య గారికేమో కొలెస్ట్రాల్ కదా, మావయ్యకేమో గ్యాస్ ప్రాబ్లము. ఇవన్నీ ఎందుకండి, హెల్త్ పాడైపోతుంది. నేను ఒక పని చేస్తాను, మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఉప్మా చేస్తాను. వేడివేడిగా తినేయండి, కడుపుకి హాయిగా ఉంటుంది. యావే, వర్షం పడుతుంటే ఉప్మా తినాలని ఏ పురాణాల్లో రాసుందే? అయినా నా కొలెస్ట్రాల్ గురించి ఇప్పుడు నీకెవరు చెప్పమన్నారు? నా ఆరోగ్యము నా ఇష్టం. ఈరోజు నాకు పకోడీలు కావాల్సిందే. అమ్మా అనామిక, మీ అత్తయ్య కోపం తెప్పించబాకు. ఎప్పుడో ఓసారి అడిగాంగా. కాస్త నూనె ఎక్కువైనా పర్వాలేదు, వేసి తీసుకురమ్మా. అవుననామిక, ప్లీజ్, నాకు కూడా తినాలని ఉంది. సరేనండి, మీ ఇష్టం. మీరంతలా అడుగుతుంటే నేను కాదంటానా? ఆరోగ్యాలు పాడైతే రేపు హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయని బాధ, అంతే. సరే,
10 నిమిషాల్లో పకోడీలు రెడీ చేస్తాను. డీప్ ఫ్రై చేస్తే నూనెంతా పీల్చేస్తాయి పకోడీలు. నేనంత నూనె అసలు వృధా చేయలేను. అత్తయ్య అడిగింది పకోడీనే కదా, దానికి నేను ఒక కొత్త పద్ధతి కనిపెడతాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, నా నూనె ప్యాకెట్కి రక్షణ. అలా చెప్పి అనామిక అయిష్టంగానే వంటగదిలోకి వెళ్తుంది. ఎలాగైనా నూనె ఆదా చెయ్యాలని ఆమె మెదడులో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. అలా మనసులో అనుకుంటూ అనామిక ఒక గిన్నెలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసి గట్టిగా కలుపుతుంది. కానీ పకోడీల కోసం కడాయిలో నూనె పోయకుండా కేవలం అట్లు వేసుకునే పెనం పొయ్యి మీద పెడుతుంది. దానికి ఒక 2 చుక్కలు నూనె రాసి కలుపుకున్న పకోడీ పిండిని చిన్న చిన్న దోశల్లాగా, బిళ్ళల్లాగా పెనం మీద అద్దుతుంది. అటు ఇటు తిప్పి కాల్చి ఎంచక్కా ప్లేట్లో సర్ది టీతో పాటు హాల్లోకి తీసుకొస్తుంది. ఇదిగోండి అత్తయ్య, మావయ్య ఇదిగోండి. ఏమండి ఇట్రండి. అందరికీ వేడివేడి ఉల్లిపాయ పకోడీలు రెడీ చేశాను, అలాగే అల్లం టీ కూడా. ఆహా, భలే వాసన వస్తుంది అనామిక. అలా అని శారద ఆత్రంగా ప్లేట్లో నుంచి ఒక పకోడీని తీసుకుంటుంది. కానీ అది పకోడీలా కాకుండా ఏదో చిన్న సైజు అట్టులా చదునుగా గట్టిగా ఉంటుంది. శారద దాన్ని నోట్లో పెట్టుకుని కొరకటానికి ప్రయత్నిస్తుంది. కానీ అది కొరుకుడు పడదు, గట్టిగా లాగుతుంది. అది రబ్బర్లా సాగుతుంది తప్ప తెగదు. ప్రసాదు, రమేష్ కూడా చెరో పకోడీ నోట్లో పెట్టుకుని నమల్లేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. యావే అనామిక, ఏంటే ఇది? పకోడీలు అడిగితే సైకిల్ ట్యూబ్ని కట్ చేసి పిండిలో ముంచి వేయించావయ్యా అంటే అసలు నలగట్లేదు, తెగి సావట్లేదు. నమలడానికి దవడలు నొప్పి పెడుతున్నాయి. అవునమ్మా అనామిక, ఇదేం పకోడీ తల్లి? నా కట్టుడు పళ్ళు ఊడి చేతికొచ్చేలాగున్నాయి. గట్టిగా కొరికితే ఏకంగా దవడ జారిపోద్దో ఏమో. అబ్బా అనామిక, దీన్ని అసలు పకోడీ అంటారా? లేక నిన్ను నువ్వు రక్షించుకోవడానికి తయారు చేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెటా? ఈ పకోడీని తీసుకెళ్లి గోడకేసి కొడితే తిరిగొచ్చి నా తలకే తగిలేలా ఉంది. అస్సలు కరకరలాడడం లేదు, ముద్దలా రబ్బర్లా ఉంది. నూనెలో వేయించావా లేదా అసలు? కొంచెం ఆలోచించాను. పెనం మీద 2 చుక్కలు నూనె మాత్రమే వేసి వాటిని దోశలా కాల్చాను. దీనిని జీరో ఆయిల్ తవా పకోడీ అంటారండి. ఇంటర్నెట్లో కూడా చూశాను. ఏంటే తవా పకోడీ, గివా పకోడీ? నా కర్మ, నాకు పకోడీలు కావాలని అడిగాను చూడు. ఇంటర్నెట్లో దొరికితే చెత్తగా నాకు వచ్చి ప్రయోగాలు చేస్తావే. ఇట్లా చేయడం ఏమైనా పద్ధతిగా ఉంది నీకు? కొలెస్ట్రాల్ వచ్చిద్దని అసలు నూనె లేకుండా రబ్బర్ మొక్కలు చేసి పెడతావా? నా దవళ్ళు ఊడిపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తావా? ఆ డాక్టర్ గారి ఫీజు కంటే నువ్వు దాచిన ఆ నూనె పావలవంతు కూడా పనిచేయదు కదా. శారదా, శాంతించు. పాపం, తను మన గురించిగా ఆలోచించింది. ఏవండి, మీరు ఊరుకోండి. ఆమె ఆలోచించింది మన ఆరోగ్యం గురించి కాదు, వంటగదిలో ఉన్న ఆమె నూనె డబ్బా గురించి. పిసినార్తనాన్ని కూడా ఒక హద్దు పొద్దుండొద్దు. ఎట్టాగైతే మనుషులో నోటికి రుచిగా తినాలని అడిగితే ఈ రబ్బరు మొక్కలిచ్చి నవలమంటుంది. అమ్మ చెప్పేది నిజమే అనామిక. పొదుపు చేయటం మంచిదే, కానీ మరీ ఇంత పిసినార్తనం పనికిరాదు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న కోరికలు తీర్చుకుంటేనే కదా ఇంట్లో వాళ్ళకి సంతోషం. నువ్వు ఇలా నూనె ఆదా చేసి సాధించేదేముంది? నాకు ఇవి అస్సలు నచ్చలేదు. నేను ఆన్లైన్లో స్విగ్గీలో మంచి రెస్టారెంట్ నుంచి డీప్ ఫ్రై చేసిన పకోడీలు ఆర్డర్ పెడుతున్నాను. ఒక 300 రూపాయలు అవుతుంది, అంతేగా? అప్పుడు రమేష్ ఆ మాట అనగానే 300 అనామిక చెవిలో పిడుగులా పడుతుంది. బయట ఫుడ్ కోసం 300 ఖర్చు చేయటం అని ఆమెకు గుండాగినంత పనవుతుంది. ఇప్పడబాకు, ఇది నా స్పెషల్ పకోడీ ఫండు. ఈ 100 రూపాయలు పట్టుకొని మన వంటగదిలో ఉన్న నూనె ప్యాకెట్ ధైర్యంగా వాడు తల్లి. నా భార్య కోరిక, నా కోరిక నువ్వే తీర్చాలమ్మా. బయట ఫుడ్ మనకొద్దులే. అవునే అనామిక, ఆ బయట నూనె కంటే మన ఇంట్లో నూనె ఎంతో మేలు. డబ్బులు మీ మామ ఇస్తున్నారుగా, ఇక నూనె బాటిల్ పట్టుకుని ఆడకుండా వెళ్ళి మంచిగా డీప్ ఫ్రై చేసుకుని తీసుకురా. మావయ్య, మీరు డబ్బులు ఇవ్వాలా? పర్వాలేదులేండి. అయినా మీరు అంతలా బ్రతిమలాడుతుంటే నేను కాదంటానా? నాకిప్పుడు మీ సంతోషమే ముఖ్యం. నూనె ఖర్చయితే ఏముందిలేండి, పోతే పోయింది. మీ ఆరోగ్యం, ఆనందం ముందు ఆ నూనె ప్యాకెట్ ఎంత చెప్పండి. ఇప్పుడే వెళ్ళి మసాలా దట్టించి నూనెలో ఈత కొట్టించినట్లు వేయించి అసలు సిసలైన కరకరలాడే పకోడీలు వేసుకొని తీసుకొస్తాను. ఈ తవా పకోడీలని డస్ట్బిన్లో పడేస్తాను. అప్పుడు అనామిక మాటలకి ప్రసాదు, శారద, రమేష్ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని పగలబడి నవ్వుతారు. డబ్బులు చూడగానే అనామిక ఆరోగ్య సూత్రాలన్నీ మర్చిపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది. 10 నిమిషాల్లో అనామిక వంటగదిలో కడాయి పెట్టి బాగా నూనె పోసి అద్భుతమైన సువాసనతో కరకరలాడే ఉల్లిపాయ పకోడీలు వేయించి తీసుకొస్తుంది. ఇదిగోండి అత్తయ్య, స్పెషల్ పకోడీలు. ఇప్పుడు కొరికి చూడండి. మీ దవడలు కాదు, పకోడీలు మాత్రమే కరకరమంటాయి. ఆహా, పకోడీ అంటే ఎట్టా ఉండాలే అనామిక. ఇందాక రబ్బర్ మొక్కల్ని దీనికి ఎంత తేడా ఉంది చూసేవా? నీ చేతి వంటలో నిజంగానే అమృతం ఉంది పెచ్చదాన. ఈ నూనె చుక్కలు చూసుకొని ఆ రుచిని ఎందుకు పాడు చేస్తావు? అద్భుతం అమ్మా.
వర్షం పడుతుంటే ఈ పకోడీలు తింటంటే ఆహా స్వర్గంలో ఉన్నట్టుందనుకో. నా 100 రూపాయలకి న్యాయం చేసావు తల్లి. థ్యాంక్ యూ అనామిక. ఇంకోసారి వంటల దగ్గర ఇలాంటి ప్రయోగాలు చేయి మాకు. నీ పొదుపు కిరాణా సరుకుల దగ్గర చూపించు కానీ మా కడుపు దగ్గర కాదు, సరేనా? సరేనండి. ఇక్కడి నుంచి వర్షం వచ్చిన ప్రతిసారి మీకు నేను ఇలాగే డీప్ ఫ్రై చేసిన పకోడీలు బజ్జీలు చేసి పడతాను. కానీ ఆ నూనె ఖర్చుకు మాత్రం మావ ఇలాగే ఫండ్ ఇస్తూ ఉండాలి. మరి డీల్ ఓకేనా? డీలమ్మా డీలు. థ్యాంక్ యూ మావయ్య. అలా అందరూ కలిసి ఆ చల్లటి వాతావరణంలో వేడివేడి టీ తాగుతూ కరకరలాడే పకోడీలు తింటూ ఎంతో సంతోషంగా గడుపుతారు. అనామిక కూడా డబ్బు కంటే కుటుంబం కలిసి నవ్వుకుంటూ తినే ఆనందం ముందు ఏదీ సాటిరాదని గ్రహిస్తుంది. ఆ రబ్బర్ పకోడీల పంచాయతీ వాళ్ళింట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధురమైన హాస్యభరితమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ విధంగా ఆ పిసినారి కోడలి ఇంట్లో ఆ వర్షాకాలం సంతోషంగా గడిచిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊళ్ళో ప్రసాద్ నడిపే హోల్సేల్ కిరాణా వ్యాపారంపైనే కుటుంబం అంతా ఆధారపడింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వ్యాపారంలో ఊహించని నష్టాలు రావటం, చేసిన అప్పులు కొండలా పేరుకుపోవటంతో ఒక్కసారిగా ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఆ కష్టకాలంలో పురుషులంతా నిరాశలో మునిగిపోతారు. ఒకరోజు ప్రసాద్ గారి ఇంటి పెద్ద హాల్లో వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. ప్రసాద్ సోఫాలో తలపట్టుకుని కూర్చుని ఉన్నాడు. రమేష్, సురేష్, అరుణ్ దిగులుగా నిలబడి ఉన్నారు. శారద కన్నీళ్లు తుడుచుకుంటుంది. అనామిక, అవని, అంజలి వంటగది గుమ్మం దగ్గర నిలబడి ఆందోళనగా చూస్తున్నారు. ఇంతలో అప్పులవాడు కోటేశ్వరరావు గట్టిగా అరుస్తూ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఏమయ్యా ప్రసాదు, ఇంకెన్నాళ్ళీ దాగుడు మూతలు? నెలకు పైగా తిరుగుతున్నాను. ఈ రోజు నాకు తేల్చి చెప్పాల్సిందే. నా డబ్బు నాకు ఇస్తావా లేదా ఈ ఇల్లు రాసిస్తావా? కోటేశ్వరరావు గారు, దయచేసి కాస్త సమయం ఇవ్వండి. వ్యాపారంలో నష్టం వచ్చి సర్వస్వం కోల్పోయాను. నీ మాటలు విని విని నా చెవులు తుప్పుబట్టాయి ప్రసాదు. నీ కొడుకులు ముగ్గురు ఏం చేస్తున్నారు? ఏదైనా పని చేసి అప్పు తెచ్చొచ్చుగా. చేతగాని వాళ్ళలాగా ఇంట్లోనే కూర్చుంటే అప్పులెట్టా తీరతాయి. రేపు సాయంత్రంలోగా వాడు కనీసం నాకు మొదటి విడత కింద 50,000 రూపాయలైనా కట్టాలి. లేదంటే మీ ఇల్లు జప్తు చేయిస్తాను, జాగ్రత్త. అలా చెప్పి కోటేశ్వరరావు కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాల్లో నిశ్శబ్దం ఆవరిస్తుంది. ప్రసాద్ కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటాయి. ఏవండి, గుండె నిబ్రం చేసుకోండి. అంతా దేవుడే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు శారద? నా జీవితం అంతా కష్టపడి సంపాదించిన గౌరవం ఈ రోజు బజార్లో పడిపోయింది. అప్పుల వాళ్ళొచ్చి మన ఇల్లు జప్తు చేస్తానంటే నాకు ప్రాణం పోతున్నంత పనవుతుంది. నా కొడుకులకి మంచి దారి చూపించలేకపోయానే. నాన్నా, మమ్మల్ని క్షమించండి. వ్యాపారంలో నష్టం రాగానే మేమంతా కంగారు పడిపోయాం. ఏ పని వెంటనే దొరకటం లేదు. రేపట్లోగా అంత డబ్బు ఎలా తీసుకురావాలో మాకు పాలుపోవటం లేదు నాన్నా. అవునన్నా, ఉద్యోగాల కోసం తిరుగుతున్నామే కానీ ఎక్కడా వెంటనే జీతం ఇచ్చే పరిస్థితి లేదు. మన పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందని అనుకోలేదు. నలుగురిలో తలెత్తుకొని తిరిగిన మనం ఈరోజు అప్పులవాడి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. చాలా దిగులుగా ఉంది నాన్న. అలా అనుకుంటూ మగాళ్లంతా నిరాశతో ధైర్యం కోల్పోయి మాట్లాడుతుంటే వంటగది దగ్గర నిలబడిన పెద్ద కోడలు అనామిక మనసు రగిలిపోయింది. కష్టకాలంలో కుంగిపోవటం కాదు, ఎదురొడ్డి నిలబడమే నిజమైన కుటుంబ బలమని ఆమె నమ్మింది. వెంటనే ఆమె తన తోటి కోడలు అవని, అంజలిలను వంటగదికి పిలిచింది. అప్పుడక్కడ అనామిక, అవని, అంజలి గుసగుసలాడుకుంటున్నారు. అవని, అంజలి, చూశారు కదా బయట పరిస్థితి ఎలా ఉందో. మన మావయ్య భర్తలు అంత దిగులుతో కుంగిపోతున్నారు. రేపటిలోగా డబ్బు కట్టకపోతే మా నీళ్లు చేజారిపోతుంది. మనం ఇలా చేతులు కట్టుకుని చూస్తూ కూర్చుందామా? అవునక్క, నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ మనమేం చేస్తాం? మనం చదువుకున్నా కూడా ఉద్యోగాలు చేయట్లేదు. ఇప్పటికిప్పుడు మనకి డబ్బులు ఎవరిస్తారు? అవునక్క, మనం బయటికి వెళ్లి ఏదైనా పని చేద్దామన్నా ఈ ఊరి జనం ఏమనుకుంటారు? ప్రసాద్ గారి కోడళ్ళు రోడ్డున పడ్డారని నవ్వుకోరా? గర్వం అనేది ఆకలి తీర్చదమ్మా అంజలి. మన కుటుంబం వీధిన పడే పరిస్థితి వస్తే జనం నవ్వడం కంటే మన చేతులతో మనం శ్రమించి నిలబడ్డంలోనే గొప్ప ఆత్మగౌరవం ఉంది. నా మనసులో ఒక ఆలోచన ఉంది. ఏంటక్క ఆలోచన? ఏదైనా ఉంటే చెప్పు, మేము నీకు అండగా ఉంటాం. మన ముగ్గురికి వంట బాగా వచ్చు కదా. ముఖ్యంగా నేను చేసే క్యాలీఫ్లవర్ పకోడీ అంటే ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకు మనం మన వీధి చివర ఒక చిన్న బండి పెట్టుకుని వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీలు వేసి అమ్మకూడదు? ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. సాయంత్రం పూట వేడివేడి స్నాక్స్ తినటానికి జనం ఇష్టపడతారు కదా. ఏంటక్కా, మనం రోడ్డు పక్కన పకోడీ బండి పెట్టడమా? అత్తయ్య ఒప్పుకుంటారా? అసలు మగాళ్ళు మనల్ని అలా చేయనిస్తారా?
వాళ్ళు మనల్ని ఆపడానికి చూస్తారంజలి. కానీ మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మన చేతి వంటతో కష్టపడి సంపాదించడంలో తప్పులేదు. మన చేతి రుచి మనకున్న పెద్ద ఆస్తి. నువ్వేమంటావు అవని? అక్క, నువ్వు చెప్పింది నిజం. ఖాళీగా కూర్చుని ఏడడం కంటే ఏదో ఒకటి చేయడం చాలా మంచిది. నేను నీకు అండగా ఉంటాను. కాలీఫ్లవర్ ముక్కలు కోయడం, మసాలాలు సిద్ధం చేయడం నేను చూసుకుంటాను. అక్కలిద్దరూ అంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు వెనకడుగు వేయాలి? నేను కూడా మీతో వస్తాను. కస్టమర్ల దగ్గర ఆర్డర్స్ తీసుకోవడం, ప్యాక్ చేయడం నేను చూసుకుంటాను. మనం ముగ్గురం కలిస్తే ఈ సమస్యని తప్పకుండా దాటగలం. శభాష్, మీ నుంచి నాకు కావలసింది ఈ ధైర్యమే. పదండి, అత్తయ్యకి మామయ్యకి మన నిర్ణయం చెప్దాం. అలా అంటూ ముగ్గురు తోటికోడళ్ళు కలిసికట్టుగా తీసుకున్న ఆ నిర్ణయం ఆ ఇంటి భవిష్యత్తుని మార్చబోతుంది. వారు గదిలో నుంచి బయటకొచ్చి నిరాశగా కూర్చున్న కుటుంబ సభ్యుల ముందు నిలబడ్డారు. ఇప్పుడు అనామిక అందరి ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడుతుంది. మావయ్య, అత్తయ్య, దయచేసి మీరు కన్నీళ్లు తుడుచుకోండి. మా భర్తలు ముగ్గురు ఇలా దిగులుగా కూర్చోవడం మాకు నచ్చట్లేదు. ఈ కుటుంబ సమస్యని పరిష్కరించడానికి మేమొక నిర్ణయం తీసుకున్నాం. ఏంటమ్మా అనామిక, మీరేం చేయగలరు ఈ సమయంలో? అత్తయ్య, నేను, అవని, అంజలి ముగ్గురం కలిసి మన వీధి చివరిన ఒక చిన్న స్టాల్ పెట్టి కాలీఫ్లవర్ పకోడీలు అమ్మాలని నిర్ణయించుకున్నాం. ఏంటి, నా కోడళ్ళు రోడ్డు మీద నిలబడి పకోడీలు అమ్ముతారా? వద్దమ్మా, వద్దు. నా ప్రాణం పోయినా నా ఇంటి ఆడపిల్లల్ని అట్టా రోడ్డు మీద నిలబెట్టను. అవుననామిక, నువ్వసలేం మాట్లాడుతున్నావు? మాకు చేతకాక మేం కూర్చుంటే మీరు ఇలాంటి పనులు చేస్తారా? ఊళ్ళో ఉన్న వాళ్ళు నన్ను ఏమని తిడతారు? భార్య రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నానని నన్ను అవమానించరా? వదినా, అవని, ఇదసలు కరెక్ట్ కాదు. మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేమేదో ఒకటి ఆలోచిస్తాం. అవునంజలి, మన కుటుంబానికి ఒక పద్ధతి ఉంది. మన ఇంటి కోడళ్ళు వ్యాపారం చేయటం ఏంటి? అది రోడ్డు పక్కన పకోడీలు బండి పెట్టడమా? చాలు, దయచేసి ఆహాలను పాతాళానికి వెళ్లిపోయిన ఆ అపోహలను పక్కన పెట్టండి. మావయ్య, అప్పులవాడింటికొచ్చి నాన్న మాటలంటుంటే మీ పరువు ఎక్కడికి పోయింది? రేపిల్లు జప్తయితే మనం ఏ రోడ్డు మీద నిలబడాలి? అప్పుడు ఈ జనం మనల్ని చూసి జాలి పడతారే తప్ప ఒక్క రూపాయిని ఇస్తారా? మేము దొంగతనం చేయట్లేదు, దోపిడీ చేయట్లేదు, ఎవరినీ మోసం చేయట్లేదు. మాకు వచ్చిన వంటతో గౌరవంగా శ్రమించాలనుకుంటున్నాం. ఇందులో అవమానం ఎక్కడుంది? అవును సురేష్, కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరూ గౌరవనీయులే. మేం తీసుకునే నిర్ణయం వెనక్కి తీసుకోం. మాకు మీ సాయం వద్దు, కేవలం మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు. అవునండి అరుణ్, మేము ముగ్గురం కలిసాం. మాకు ఈ సంసారాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు. ప్లీజ్ మమ్మల్ని ఏమీ అనకండి, అసలు ఆపకండి. యావండి, చూసారా మన కొడుకులు ధైర్యం కోల్పోతే? మన కోడల్లో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆడాలనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అనామిక నిజం చెప్పింది, శ్రమించడంలో తప్పు లేదు. అమ్మా అనామిక, అవనే, అంజలి, ఎల్లండమ్మా, నా పూర్తి మద్దతు మీకే ఉంది. సరే శారదా, నా కోడళ్ళ మనసు ఎంత గొప్పదో ఈరోజు నాకు అర్థమైంది. అమ్మా అనామిక, మీ ఇష్టం. మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలా అత్తమావల ఆశీర్వాదంతో కోడళ్ల ఉత్సాహం రెట్టింపైంది. వెంటనే వారు తమ ఇంట్లో ఉన్న పాత బండిని శుభ్రం చేసుకున్నారు. కాలీఫ్లవర్లు, శనగపిండి, నూనె, సరికొత్త మసాలా దినుసులు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయానికి వీధి చివర ఉన్న పెద్ద వేప చెట్టు కింద తమ కాలీఫ్లవర్ పకోడీల స్టాల్ని ఏర్పాటు చేశారు. అనామిక బాణాలిలో నూనె వేడి చేస్తోంది. అవని కాలీఫ్లవర్ ముక్కలకు పిండి మసాలాలు పట్టిస్తోంది. అంజలి ప్లేట్లు ప్యాకింగ్ కవర్లు అమర్చుతోంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. అక్క, ఆకాశం చూడెలా ఉందో. ఈ క్షణంలోనైనా సరే భారీ వర్షం పడేలాగుంది. ఈరోజు మన మొదటి రోజు. వర్షం వస్తే కస్టమర్లు ఎలా వస్తారక్క? అవునక్క, కాస్త నాకు కూడా భయంగా ఉంది. వర్షం వస్తే జనం ఇళ్లలోనే ఉండిపోతారేమో కదా. భయపడకండి అవని. అంజలి, ఎందుకు భయం? వర్షం మనకే అడ్డం కాదు, ఒక అద్భుతమైన అవకాశం కాబోతుంది. ఈ చల్లని వాతావరణంలో, వర్షంలో వేడివేడిగా కారంగా ఉండే కాలీఫ్లవర్ పకోడీలు తినటానికి జనం ఇంకా ఇష్టపడతారు. మీరు ధైర్యంగా ఉండండి అవని. ఆ మసాలాలు సరిగ్గా కలుపు. ఆ సువాసన చుట్టుపక్కల వీధులన్నిటికీ వ్యాపించాలి. అలాగే అక్క, నేను మన ప్రత్యేకమైన హోమ్ మేడ్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను. దీని రుచి చూడగానే ఎవరైనా ఫిదా అయిపోవలసిందే. చురుగ్గా ఉండంజలి, నూనె కాగింది, నేను పకోడీలు వేసేస్తున్నాను. అలా అంటూ అనామిక వేడివేడి నూనెలో మసాలా పట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేస్తుంది. గుమగుమలాడే పకోడీల సువాసన వీధి మొత్తం వ్యాపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో పెద్దగా ఉరుములు ఉరిమి భారీ వర్షం ప్రారంభమవుతుంది. గాలి చలిగా వీస్తోంది. ఆకాశం నుండి చినుకులు కాస్త భారీ వర్షంగా మారాయి. చలి విపరీతంగా పెరిగింది. వర్షంలో తడుస్తూ
చలికి వణుకుతున్న జనం ఆ వేప చెట్టు కింద ఉన్న పకోడీ స్టాల్ వైపు చూడడం మొదలుపెట్టారు. అక్కడ అనామిక వేస్తున్న వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీల సువాసన వారిని ఆకర్షించింది. వర్షం కురుస్తూ ఉండగా వీధిలో వెళ్తున్న బాటసారులు కొంతమంది ఆ వేప చెట్టు కింద రావటానికి కూర్చున్నారు. అబ్బా, వర్షం చాలా గట్టిగా పడుతుంది. చలికి ఒళ్ళంతా వణికిపోతుంది. ఏంటి ఇక్కడ కొత్తగా పకోడీ బండి పెట్టారా? వాసన భలే వస్తుంది. అవును సార్, ఈ రోజు ప్రారంభించాం. వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ చలిలో ఒక ప్లేట్ తిని చూడండి, చలి మొత్తం పారిపోతుంది. నిజమే, ఈ వర్షంలో వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది. ఒక్క ప్లేట్ ఇవ్వమ్మా చూద్దాం. అలా అనగానే అనామిక వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీల్ని ప్లేట్లో వేసిస్తుంది. అవని దానిపై కొంచెం చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లుతుంది. అంజలి దాన్ని కస్టమర్కి అందిస్తుంది. అబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉందో! బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఈ మసాలా రుచి చాలా బాగుంది. నేను నా జీవితంలో ఇలాంటి క్యాలీఫ్లవర్ పకోడీ వండలేదు. అవునా, నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వమ్మా త్వరగా. అలా అంటూ ఒకరి తర్వాత ఒకరు ఆ రుచి చూసి మురిసిపోయారు. క్షణాల వ్యవధిలో ఈ వార్త వీధి మొత్తం పాకిపోయింది. వర్షం ఎంత పెరిగినా ఆ వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీల కోసం జనం గొడుగులు పట్టుకుని మరీ క్యూ కట్టారు. అనామిక వేగంగా పకోడీలు వేస్తోంది. అవని పిండి కలుపుతోంది. అంజలి కస్టమర్ల ఆర్డర్లను నిర్వహిస్తూ ప్యాక్ చేస్తోంది. ముగ్గురు తోటికోడల మధ్య ఉన్న సమన్వయం చూసి జనం ఆశ్చర్యపోయారు. అలా ఉండగా రాత్రి సమయం 8 గంటలవుతుంది. వర్షం కొద్దిగా తగ్గింది. బండిపై ఉన్న క్యాలీఫ్లవర్లు, పిండి మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇంకా కస్టమర్లు వస్తూనే ఉన్నారు. క్షమించాలండి సార్, ఈ రోజుకి పకోడీలు మొత్తం అయిపోయాయి. రేపు సాయంత్రం ఖచ్చితంగా త్వరగా రండి, మీకు వేడివేడిగా అందిస్తాం. అయ్యో, అయిపోయాయా? రేపు ఖచ్చితంగా త్వరగా వస్తానమ్మా. మీ పకోడీల రుచి గురించి మా ఫ్రెండ్ చెప్పాడు. రేపు మాత్రం నాకు 2 ప్లేట్లు ప్యాక్ చేయాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఎంతొచ్చిందమ్మా అంజలి మన మొదటి రోజు సంపాదన ఎంత? అక్క, నమ్మలేకపోతున్నాను. మొత్తం ఖర్చులకు పోను మనకి ఈరోజు 5,000 రూపాయల వరకు లాభం వచ్చింది. మనం మొదటి రోజే ఇంత పెద్ద విజయం సాధిస్తామని అసలు అనుకోలేదు. చూసారా చెల్లెళ్ళు, నేను చెప్పానా మన కష్టాన్ని, మన రుచిని జనం గుర్తిస్తారని. ఈ వర్షం మనకి శాపంగా కాదు, వరంగా మారింది. ఈ 5,000 రూపాయల లాభం కేవలం డబ్బు కాదు, మన కుటుంబంలో కొత్త ఆశలను చిగురించేలా సంజీవని. అవునక్క, నీ ఆలోచన అద్భుతం. ఈ రోజంతా మనం ఎక్కడ అలసిపోయినట్లు కనిపించలేదు. మన కుటుంబం కోసం మనం నిలబడ్డామనే తృప్తి ఎంతో సంతోషాన్నిస్తుంది. అవునక్క, మన ముగ్గురి బంధం ఈరోజు ఇంకా బలపడింది. పదండి, త్వరగా వెళ్దాం. ఇంటికి వెళ్ళి అత్తయ్యకి, మావయ్యకి ఈ సంతోషకరమైన వార్త చెప్దాం. అలా అనుకుంటూ ముగ్గురు కోడలు ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ప్రసాదు, శారద వారి కొడుకులు ఇంకా ఆందోళనగానే కూర్చుని తిన్నారు. కోడళ్ల ముఖాల్లోని ఆనందాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. అంజలి గల్లాపెట్టెలో ఉన్న డబ్బుల్ని తీసి ప్రసాద్ చేతిలో పెడుతుంది. మావయ్య, ఇదిగోండి మా మొదటి రోజు సంపాదన. మా పకోడీ స్టాల్ బాగా సాగింది. 5,000 రూపాయల నికర లాభం. ఏంటి, ఒక్క సాయంత్రంలో 5,000 రూపాయలా? ఇది నిజమేనా శారదా? చూశారండి, నేను ముందే చెప్పానా మన కోడళ్ల చేతిలో లక్ష్మీదేవి ఉందని. వారి కష్టానికి ఆ దేవుడే తోడయ్యాడు. అనామిక, నన్ను క్షమించు. నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నీ ఆలోచన ఎంత గొప్పదో ఈరోజు నాకు అర్థమైంది. మగాళ్ళమైన మేము ధైర్యం కోల్పోతే మాకు తోడుగా నిలబడి మమ్మల్ని కాపాడావు. అవునదినా, మీ ముగ్గురి ధైర్యాన్ని చూసి నాకు కూడా కొత్త శక్తి వచ్చింది. రేపటి నుంచి మేం కూడా ఖాళీగా ఉండం. మాకు తోచిన పనులు చేసి అప్పులు తీరుస్తాం. అంజలి, నన్ను కూడా క్షమించు. నేను సమాజం ఏమనుకుంటుందోనని భయపడ్డాను. కానీ శ్రమించటంలో ఉన్న ఆ మజా, ఆ గొప్పతనం నాకు ఈ రోజే తెలిసింది. చాలండి, క్షమాపణలొద్దు. ఒక కుటుంబంలో కష్టసుఖాలు అందరినీ ఒకటి చేస్తాయి. ఒకరు పడిపోతే ఇంకొకరు లేపాలి, అంతేకాని విడిపోకూడదు. రేపట్లోగా కోటేశ్వరరావు గారికి మొదటి విడతగా 50,000 రూపాయలు కట్టాలి కదా. ఈ 5,000 రూపాయలు నుంచండి. మిగిలిన డబ్బు కోసం మేము రేపటి నుంచి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం మావయ్య. ఎలాగో మీ కొడుకులు కూడా మారారు కాబట్టి మనమంతా కలిసి త్వరలోనే అప్పులన్నీ తీర్చేయగలం. అవునమ్మా అనామిక, నాకు నమ్మకం వచ్చింది. మీలాంటి కోడళ్లున్న ఈ ఇల్లు ఎప్పటికీ కూలిపోదు. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. మీరే మా కుటుంబ రక్షకులు. ఆ రోజు కురిసిన భారీ వర్షం ఆ కుటుంబంలో కష్టాల్ని జయించగలిగింది. ముగ్గురు కోడల ఐక్యత, ధైర్యం ఆ ఇంటికి కొత్త వెలుగుని ప్రసాదించాయి. ఆ క్యాలీఫ్లవర్ పకోడీ స్టాల్ మరింత విజయవంతంగా నడిచింది. కొడుకులు కూడా తమ వంతు సహాయం చేస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. కొద్ది రోజుల్లోనే కోటేశ్వరరావు అప్పు మొత్తం తీర్చేశాడు. ఆ కుటుంబం మళ్లీ సమాజంలో ఎంతో గౌరవంగా, సుఖ సంతోషాలతో ఒకరినొకరు అండగా నిలబడుతూ ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.